పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న తదుపరి సినిమా కల్కి 2898 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాను నిర్మాత అశ్విని దత్ దాదాపు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తప్పకుండా సినిమా ఫ్యాన్ వరల్డ్ రేంజ్కు తగ్గట్టుగా రిలీజ్ అవుతుంది అని ఇదివరకే పలు ఇంటర్వ్యూలలో ఆయన తెలియజేశారు. ప్రతిష్టాత్మక వైజయంతి బ్యానర్లో రూపొందుతున్న మొట్టమొదటి బిగ్ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్తోనే అంచనాలో అమాంతంగా పెంచేశారు. అమితాబ్ బచ్చన్తో పాటు దీపికా పదుకొనే అలాగే కమల్ హాసన్ కూడా ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి అనే విషయంలో ఇటీవల కొన్ని గాసిప్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో కల్కి టీం పునరాలోచనలో పడినట్లుగా కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90% పైగా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన షూటింగ్ను మరో నెల రోజుల్లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. రీసెంట్గానే ఒక కొత్త షెడ్యూల్ను ప్రారంభించారు. అలాగే ఫిబ్రవరిలో మరొక చిన్న షెడ్యూల్ను పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. అయితే షూటింగ్ కొంత ఆలస్యం అవుతుంది అని, అందుకే రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ప్లాన్ చేంజ్ చేస్తున్నారని ఒక టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. వైజయంతి మూవీస్ ఎంతో సెంటిమెంట్గా భావించే మే నెల 9వ తేదీనే కల్కి సినిమా కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పెద్ద పాన్ ఇండియా సినిమాలు వరుసగా వాయిదాల బాటలో కొనసాగుతూ ఉండడంతో కల్కి కూడా వాయిదా పడుతుందేమో అని రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం రిలీజ్ విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాల్సింది. కానీ షూటింగ్ పనులు కొంత ఆలస్యంగా జరగడంతో డేట్ మార్చారు. వారికి కలిసివచ్చే మే 9వ తేదీన విడుదల చేయాలి అని ఫిక్స్ అయ్యారు. త్వరలోనే ఈ విషయంలో మరొక కీలకమైన అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.